కేసీఆర్ గారు ఎక్కడ కనబడాలో అక్కడ కనబడుతున్నారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలకి ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ ద్వారా ప్రతి చుక్క నీటి బొట్టు ఏదైతే ఇవాళ గోదావరి కృష్ణా నీళ్లలో పొలాలకు వస్తున్నాయో వాటిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఎక్కడ కేసీఆర్ కనబడాలో అక్కడ కనబడతాడు. అమ్మ మా గుర్తు కారు, మాకెప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. చెప్పాను కదా, హీఈస్ ద ఓజీ ఆఫ్ తెలంగాణ. ఓజీ అన్నప్పుడు ఓజీ లాగానే ఉండాలి. సురేష్ రామన్న, నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మహేష్, టైమ్స్ ఆఫ్ ఇండియా. మహేష్, Sir, CM has proposed dual formula, some kind of formula. So what is your... Well, I've said this before, I'll say it again. Revanth Reddy is a hybrid CM of BJP and Congress. So he will only propose hybrid models. All I will tell you, Mahesh Bhai, is 24% is the current representation of South India in Parliament, in Lok Sabha. Our demand is very straightforward. Please keep it intact. And the reason why I'm talking of South India, not just Telangana alone, is because South practiced family planning much better than the rest of the country. You cannot penalize the South of India just because we have done something that the government of India had asked us to do. So, if you want to cut down this representation from 24% to whatever, that will not at all be acceptable. Keep it intact, maintain it the same. 24% पे अगर आपको delimitation करना है, that is okay for us. But other than that, if you even reduce it by 0.001%, BRS will definitely take to the streets. We'll certainly fight this injustice and we'll certainly oppose it. Listen, ఇప్పుడు మే 6 తారీఖు నాడు క్లిప్పింగ్ ఉంది. ఇప్పుడు నీకు అన్ని ఎందుకు తీయాలని తీయట్లేదు. 6th May 2026 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సివిల్ సప్లైస్ మినిస్టర్, 90 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేస్తాము ధాన్యం అని చెప్పారు. నిన్నగాక మొన్న 29th May రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే, లేదు మేము 90 లక్షలు కొనము, 75 లక్షలు కొంటామన్నారు. సో ఆల్రెడీ 15 లక్షలు ఆల్రెడీ కటింగ్ పెట్టేసిండు. యాక్చువల్గా అమ్మా, నేను ఆనెస్ట్ చెప్తున్నాను, నేను కూడా జిల్లాలు తిరుగుతున్నాను, చాలా వరంగల్ తిరిగాను, సంగారెడ్డి తిరిగాను, సిరిసిల్ల, కరీంనగర్ కూడా పోయినా. ఎక్కడ పోయినా ఇవాళ రైతుల మీద నాకు ఒకటే అర్థమైంది, వాళ్ళ కుట్ర. ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ధాన్యం కొనే మూడ్లో లేరు. ధాన్యం కొంటే ఏమవుతుంది, ఎంఎస్పీ ఇవ్వాలా, 2400 ఇవ్వాలా. రెండోది ఏంది, బోనస్ ఇవ్వాలా 500. ఇదంతా తప్పించుకునే తందుకు వాళ్ళని సతాయించి వేధించి అక్కడ సంచులు కూడా ఇస్తలేరు. నువ్వు ధాన్యం అంటున్నావు, గన్నీ బ్యాగ్స్ కూడా ఇస్తలేరు, సుతుల దారం ఇస్తలేరు. బోనస్ ఎక్కడిది, కొనకపోతే బోనస్ ఎక్కడిదన్నా?